ఫ్రెండ్స్, ఈ మధ్య సోషల్ నెట్వర్క్లో ఎక్కడ చూసినా రిఫ్రిజిరేటర్ పేలిపోయి చిన్నపిల్లలు లేదా పేరెంట్స్ కావచ్చు లేదా మనుషులు కావచ్చు సో కావచ్చు, మొత్తం మీద చాలామంది వ్యక్తులు తమ ప్రాణాలను కోల్పోయారని. ముఖ్యంగా ఈ వీడియోలో రిఫ్రిజిరేటర్ ఎలా పనిచేస్తుంది, రిఫ్రిజిరేటర్ ఎలా పేలుతుంది, రిఫ్రిజిరేటర్ పేలకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నంబర్ 1, రిఫ్రిజిరేటర్ ఎలా పనిచేస్తుంది. రిఫ్రిజిరేటర్లో ముఖ్యమైనవి 4: కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పెన్షన్ వాల్వ్, ఎవాపరేటర్. కంప్రెసర్లో ఉన్న గ్యాస్ హై ప్రెషర్ వేపర్ గా మారి కండెన్సర్లోకి వెళుతుంది. కండెన్సర్ నుంచి ఎక్స్పెన్షన్ వాల్వ్ కి వెళుతున్న సమయంలో హీట్ గా ఉన్న హై ప్రెషర్ వేపర్ అనేది చల్లబడుతుంది. మీరు రిఫ్రిజిరేటర్ వెనకాల చూస్తే ఇలా షేప్ లో ఉంటుంది గ్రిల్ అనేది. ఎక్స్పెన్షన్ వాల్వ్ నుండి ఎవాపరేటర్ కి వెళుతుంది. ఎవాపరేటర్ అనేది రిఫ్రిజిరేటర్ టాప్ లో లోపల ఉంటుంది. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ముఖ్యంగా డీప్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అప్ అండ్ డౌన్ మీకు లేయర్స్ అయితే కనిపిస్తాయి. దాన్ని ఎవాపరేటర్ అంటారు. అందుకే మీరు డీప్ ఫ్రిజర్ లో ఏది పెట్టినా కూడా తొందరగా చల్లబడుతుంది, తొందరగా ఐస్ అవుతుంది అన్నమాట. రిఫ్రిజిరేటర్ లో ఉన్న వేడిని గ్రహించి అక్కడ చల్లదనాన్ని ఇస్తుంది. గ్రహించిన వేడిని నేరుగా తీసుకెళ్లి కంప్రెసర్ కి పంపిస్తుంది. సో ఇదన్నమాట ప్రాసెస్. రిఫ్రిజిరేటర్ ఎలా పనిచేస్తుందో అర్థమైంది కదా. రిఫ్రిజిరేటర్ ఎలా పేలుతుంది. ముఖ్యంగా కంప్రెసర్ లోని గ్యాస్ అనేది లీక్ అయినప్పుడు రిఫ్రిజిరేటర్ కు దగ్గరగా స్టవ్, మండే పదార్థాలు, సిలిండరు లేదా షార్ట్ సర్క్యూట్ అవ్వటం, మైక్రోవేవ్ లేదా నిప్పు ఇలాంటివి ఉన్నప్పుడు కంప్రెసర్ అనేది పేలిపోవటానికి అవకాశం ఉంది. ఇందులోనే కండెన్సర్ లేదా ఎవాపరేటర్ అనేది బ్లాక్ అయినప్పుడు కంప్రెసర్ లో గ్యాస్ ఇరుక్కుపోయి కంప్రెసర్ కి ఒత్తిడి ఎక్కువైపోయి పేలిపోవటానికి అయితే అవకాశం ఉంది. ఇవి రెండు చాలా ముఖ్యమైన కారణాలు. ఇలా పేలిపోయిన రిఫ్రిజిరేటర్స్ అన్ని 8 నుంచి 10 సంవత్సరాల కన్నా పాత రిఫ్రిజిరేటర్స్ పేలినట్టు నిపుణులు అయితే గుర్తించారు. మీరు కొత్త ఫ్రిడ్జ్ పర్చేస్ చేస్తున్నప్పుడు కంపెనీ వాళ్ళు చెబుతారు కంప్రెసర్ కు 10 years వారంటీ అని. 8 లేదా 10 సంవత్సరాల తర్వాత పేలడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ముఖ్యంగా గ్యాస్ అయిపోయి ఉండవచ్చు, లేకపోతే కెపాసిటర్ ప్రాబ్లం ఉండొచ్చు, కంప్రెసర్ లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఎవాపరేటర్ లో ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు. సో ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మీరు ఏ ఇంట్లో తీసుకున్నా కూడా ఒకసారి రిఫ్రిజిరేటర్ తీసుకున్నారంటే అందులో ముఖ్యమైన కారణం ఏమిటంటే చల్లబడుతుందా లేదా, ఆన్ లో ఉందా లేదా అంటారు. సో అది చల్లబడటం లేదు అంటే అందులో గ్యాస్ అయిపోయిందని అర్థం. సో ఈ విషయాన్ని మనం గుర్తించక రెగ్యులర్ గా యూజ్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే 8-10 సంవత్సరాలు కంప్లీట్ రావు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. సో మనం ఒక బ్లైండ్ మనతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సో ఉన్నట్టుండి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళిపోవటానికి అయితే అవకాశం ఉంటుంది. నంబర్ 3, రిఫ్రిజిరేటర్ పేలకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీ ఇంట్లో డెడికేటెడ్ సాకెట్ ఉంటే రిఫ్రిజిరేటర్ కేబుల్, టీవీ కేబుల్, మిక్సర్ కేబుల్, ఐరన్ కేబుల్, సో ఇలాంటి కేబుల్స్ అయితే ఒకే చోట ఉంచకండి. ఎందుకంటే రిఫ్రిజిరేటర్ అనేది 24/7 365 days ఆన్ లోనే ఉంటుంది కాబట్టి రిఫ్రిజిరేటర్ కోసమే ఒక సాకెట్ ను ఉపయోగించండి. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ కూడా ఒక స్టెబిలైజర్ ని యూజ్ చేయడం చాలా మంచిది. పవర్ ప్లగ్ ఉంచుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. పవర్ ప్లగ్ లోకి నీళ్లు వెళ్ళినట్టు అయితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇలా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు పేలిపోవటానికి కూడా ఛాన్సెస్ ఉంది. మీరు యూజ్ చేసే పవర్ ప్లగ్ అండ్ సాకెట్ ని ఫ్రిడ్జ్ వెనకాల ఉండకుండా చూసుకోండి. ప్లగ్ ని కూడా సాకెట్ లోకి పూర్తిగా చొప్పించండి. ఒకవేళ మీరు గనక సగం లోపల పెట్టి సగం బయట పెట్టినట్లయితే ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు లేదా బై మిస్టేక్ రిఫ్రిజిరేటర్ వాషింగ్ బేసిన్ కి పక్కన ఉన్నప్పుడు నీటి తుంపరలు అనేవి దానిలోకి వెళ్ళినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. డ్యామేజ్ లేని పవర్ కేబుల్ ని ఉపయోగించండి. డ్యామేజ్ ఉన్న పవర్ కేబుల్ ని యూజ్ చేస్తున్నట్టు అయితే ఒకప్పుడు మనకు స్విచెస్ అండ్ సాకెట్స్ అనేవి 6 feet హైట్ లో ఉండేవి, కానీ ఇప్పుడు వస్తూ 3 feet కి తగ్గిపోయాయి. అలాంటప్పుడు రిఫ్రిజిరేటర్ ప్లగ్ ని తీసుకెళ్లి సాకెట్ లో ఉంచినప్పుడు దాని ఎక్స్ట్రా వైర్ అనే ఫ్లోర్ ని తాకుతూ ఉంటుంది. ఒకవేళ రిఫ్రిజిరేటర్ వైర్ అనేది ఒకవేళ డ్యామేజ్ అవుతున్నట్టు అయితే బై మిస్టేక్ మీరు ఇల్లు కడుగుతున్నప్పుడు కావచ్చు, వర్షం కురిసినప్పుడు కావచ్చు, లేదా వాషింగ్ మిషన్ పక్కనే ఉంటే ఇలా వైర్ ఫ్లోర్ కి తాకుతున్నప్పుడు ఆ నీళ్లు అనేవి వైర్ ను తాకినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయిపోయి షాక్ కొట్టే ఛాన్సెస్ అయితే ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ పవర్ కేబుల్స్ అనేవి తాకకుండా చూడండి. అలాగే రిఫ్రిజిరేటర్ వైర్ ను అనేది వంగడం, మడత పెట్టడం, లేకపోతే రిఫ్రిజిరేటర్ వైర్ పైన బరువైన వస్తువులను ఉంచటం ఇలాంటివి అయితే చేయకండి. రిఫ్రిజిరేటర్ వైర్ ను పెంచుకోవటం కోసం కావచ్చు, తగ్గించుకోవడం కావచ్చు, దాన్ని కట్ చేసి
ఎక్స్ట్రా వైర్ యాడ్ చేయటము లేదా వైర్ తగ్గించడం ఇలాంటివి కూడా చేయకండి. ఎందుకంటే మీరు ఒకవేళ వైర్ని ఎక్స్టెన్షన్ చేస్తే ఆ వైర్ క్వాలిటీ లేకపోతే పవర్ సప్లై అనేది సరిగ్గా లేక పేలిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. చాలా మంది రిఫ్రిజిరేటర్ ను వంటగదిలోనే యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు నీటి తుంపర్లు, వర్షపు చినుకులు పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వాషింగ్ బేసిన్ కి కొంత దూరంలో ఉండేటట్టు చూసుకోండి. రిఫ్రిజిరేటర్ ఉంచుతున్న ప్లేస్ అనేది ఎగుడు దిగుడుగా లేకుండా చూసుకోండి. రిఫ్రిజిరేటర్ స్టాండ్ సరైన స్థలంలో లేకపోతే, రిఫ్రిజిరేటర్ అనేది ఒక వైపుకి వంగి ఉంటే, రిఫ్రిజిరేటర్ అనేది కింద పడిపోయి గ్యాస్ లీక్ అయిపోయి నియర్ బై నిప్పు, స్టవ్ లేదా మండే పదార్థాలు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇలా పేలిపోవడానికి అయితే ఛాన్సెస్ ఉంది. రిఫ్రిజిరేటర్ మీరు ఎక్కడైతే ఉంచాలనుకుంటున్నారో అక్కడ ఫ్లోర్ అనేది ఒక లెవెల్లో ఉండేలా చూసుకోండి. ఖచ్చితంగా కొన్ని వస్తువులను రిఫ్రిజిరేటర్ పైన ఉంచకూడదు. ప్రమాదకరమైన వస్తువులు, విద్యుత్ ఉపకరణాలు, హానికరమైన రసాయనాలు, మండే పదార్థాలు ఇవన్నీ రిఫ్రిజిరేటర్ పైన ఉండకుండా చూసుకోండి. అండ్ రిఫ్రిజిరేటర్ లోపల ఉంచకూడనివి మద్యం, బెంజిన్, ఈథర్, ఎల్పిజి గ్యాస్, ఔషధ స్ప్రేలు, ఆల్కహాల్ కలిగిన స్ప్రేలు, మండే పదార్థాలు, గాజు సీసాలు ఇవన్నీ రిఫ్రిజిరేటర్ లోపల ఉంచకూడదు. రిఫ్రిజిరేటర్ కు దగ్గరగా మండే స్ప్రేలను ఉంచకూడదు. అండ్ రిఫ్రిజిరేటర్ కు దగ్గరగా మైక్రోవేవ్ లేదా స్టవ్ పెట్టాలి అనుకుంటే కొంత దూరంలో అయితే ఉంచండి. ఫ్రిడ్జ్ దగ్గర చేయకూడని పనులు: తడి చేతులతో పవర్ కేబుల్ లేదా పవర్ ప్లగ్ ని తాకకండి. ఎందుకంటే ఒకవేళ వైర్ గనక డ్యామేజ్ అయి ఉంటే షాక్ కొట్టే అవకాశం ఉంది. తడి చేతులతో ఫ్రిడ్జ్ లోని ఆహార పదార్థాలను కూడా తాకవద్దు. ముఖ్యంగా ఫ్రిడ్జ్ అనేది రన్నింగ్ లో ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ అడుగు భాగాన చేతులతో తాకవద్దు. అడుగు భాగాన అన్ని ఎలక్ట్రిక్ కి సంబంధించిన వైర్స్, కంప్రెసరు, ఫ్యాన్ మోటారు, పంపు మోటారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చాలా డేంజరస్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిడ్జ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అడుగు భాగాన చెయ్యి పెట్టకండి. లాస్ట్ వన్, మీరు గనక వారం 10 రోజుల పాటు ఒక టూర్కి వెళ్ళినా, ట్రిప్కి వెళ్ళినా మీ ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసి అన్ప్లగ్ చేసి బయటికి వెళ్ళటం ఉత్తమం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.